అయితే యంగ్ ఎంప్లాయీస్ నిన్న ఒక ఆయనతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా సరే ఇంటర్ కానీ, డిప్లొమా కానీ, ఇంజినీరింగ్ కానీ చేసుకొని ఒక గవర్నమెంట్ సెక్టార్‌లో జాయిన్ అయింది దేనికంటే తన ఫ్యామిలీతోని హ్యాపీగా బతకడానికి. అంతే సార్. అంతకుమించి ఇంకోటి లేదు. ఇవి ప్రొడక్షన్ ఇవన్నీ కూడా ఏంటంటే దానిలో ఒక భాగం మాత్రమే. అయితే ఇప్పుడు ఏమైందంటే బీసీ రోడ్‌లోని తన పిల్లని నర్సరీ స్కూల్‌కి రూ. 10,000కి జాయిన్ చేసుకున్నాడు స్కూల్‌లో. రూ. 5,000 కట్టారు. రూ. 5,000 ఇంకా కట్టాలి. కేవలం రూ. 5,000. రూ. 5,000 కూడా స్కూల్‌కి డ్యూ అందాక ఆగమంటే ఆగట్లే. ఇప్పుడు మార్చిలోపు మొత్తానికి క్లియర్ అవుతాయో లేదో తెలియదు. మీరు 35% వేసిన జీతాలకి వాళ్ళకి ఎంత పడుతున్నాయంటే 8,000, 14,000, 13,000 ఈలోపే పడుతున్నాయి అంతే. వీటితోటి ఇద్దరు పిల్లల్ని క్యారీ చేస్తూ ఈ స్కూల్ ఫీజులు కట్టలేని పరిస్థితి. తను చెప్పిన మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే మార్చిలోపు కానీ ఇవన్నీ కానీ క్లియర్ అవ్వకపోయినా, నేను ఫీజులు కట్టలేకపోయినా ఈ సంవత్సరం బ్రేక్ చేసుకొని నర్సరీ చదువుతున్న పిల్లల్ని ఈ సంవత్సరం ఎడ్యుకేషన్ బ్రేక్ చేసుకొని 1 ఇయర్ తర్వాత 2027 అకాడమిక్ ఇయర్లో జాయిన్ చేసుకుంటాను. మనవి 1 ఇయర్ తర్వాత ఖచ్చితంగా జీవితాలు అందరివి బాగుపడతాయి, అందరివి కూడా నార్మల్గా అవుతాయి. కానీ తన పిల్లలకి స్కూల్లో జాయిన్ చేసుకోవాలా, బాగా చూసుకోవాలా, దానికోసమే గవర్నమెంట్ జాబ్ చేయాలా, దానికోసమే సొసైటీలో మంచి పేరు ఉంటుంది అని ఏవైతే ఆశలతో జాయిన్ అయ్యాడో కార్మికుడు, ఆ కార్మికుడికి బ్లాక్ మార్క్కి